హాయ్ ఫ్రెండ్స్, అసలు మా అల్లుళ్ళు అయితే చిన్న చిన్న పిల్లకాయలైనా కూడా వినాయక చవితిని చాలా బాగా చేశారు. అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అసలు మ్యాటర్ ఏంటంటే మా మామయ్య వాళ్ళ పిల్లకాయలు, బాబాయ్ వాళ్ళ పిల్లకాయలు అందరూ కలిసి ఒక చిన్న వినాయకుడు బొమ్మను పెట్టారు. ఈ పిల్ల బ్యాచ్ మొత్తం అందరూ చిన్న పిల్లకాయలైనా కూడా పూజలు అన్ని చాలా డెడికేషన్ తో చాలా పద్ధతిగా చేశారు. ఇంకా మా పిల్ల బ్యాచ్ అయితే ఈ బొమ్మను ఈ రోజు ఊరేగించబోతున్నారు. నేను ఎప్పుడో వీక్లీ వన్స్ మాత్రమే ముతుకూరుకు వస్తుంటాను. వచ్చిన ప్రతిసారి మా అల్లుళ్ళు మామ మామ అంటూ వస్తుంటారు. ఎందుకో తెలుసా, నేను ఏదైనా స్నాక్స్ కొనిస్తానని. కానీ ఈసారి మాత్రం వాళ్ళు మామ మామ అనడంలో ఒక పెద్ద రీజన్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ బొమ్మకి నేనే డెకరేషన్ చేయించాలన్నారు. వాళ్ళు ఇంత చిన్న ఏజ్ లో కూడా ఇంత పద్ధతిగా ఇంత డెడికేషన్ తో చేశారని చెప్పి నేను కూడా హెల్ప్ చేయాలనుకున్నాను. అందుకే నేనైతే మార్కెట్ కి వెళ్ళి వాళ్ళ కోసం పూలు కొనిచ్చి డెకరేషన్ అయితే నేనే చేయించేసాను దగ్గరుండి. నేనైతే ముతుకూరికి ముందు రోజు నైట్ వెళ్ళి అక్కడ ఉన్నాను. మా పిన్ని వాళ్ళ ఇంట్లో పడుకోండి, వీళ్ళైతే పొద్దున్నే 6 కల్లా వచ్చేసి నన్ను నిద్ర లేపుతున్నారు. ఏరా అంటే మాకు డెకరేషన్ చేసేయాలరా అంటున్నారు. ఇంకా వాళ్ళ బాధపడలేక నేను కూడా అయితే వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. గైస్, మనం డెకరేషన్ చేసిన వినాయకుడి బొమ్మ అయితే ఇదే. అది చిన్న బొమ్మ కాబట్టి మేమైతే రిక్షా మీద ఊరేగిస్తున్నాము. మళ్ళీ అయితే బొమ్మకి డిష్ తగలకుండా ఉండాలని చెప్పి గుమ్మడికాయ కూడా ప్లాన్ చేశారు. ఇదండి మా వాడైతే గుమ్మడికాయ తిప్పి తిప్పి కొడుతున్నాడు. ఇంకా మా బుజ్జి బుజ్జి గణపతి అయితే రెడీగా ఉన్నాడు ఊరంతా తిరిగేదానికి. ఈ ఊరేగింపు చూసిన ప్రతి ఒక్కరు వీళ్ళ చిన్న పిల్లకాయలైనా చాలా బాగా చేశారని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. గైస్, మా పిల్ల బచ్చాలు చేసిన బుజ్జి వినాయకుడు ఊరేగింపు మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పేసేయండి. మా వాళ్ళైతే ఆ రిక్షాకి ఒక స్పీకర్ బాక్స్ పెట్టి దాన్ని డీజే లెవెల్లో ఫీల్ అయిపోయి విపరీతంగా ఎగిరేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు. ఇంకా మేమైతే ఈ బుజ్జి వినాయకుడిని మా ఏరియా అంతా తిప్పేసి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి అన్ని తీసేసి నిమజ్జనానికి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాము. ఈ ఊరేగింపు ప్రక్రియలో మాతో పాటు ఒక చిన్న పిల్లవాడు అయితే వచ్చేసాడు. ఇక్కడ వాళ్ళందరిలో వాడే చిన్న పిల్లవాడు. మీరు వినది కరెక్ట్, ఆ చిన్న పిల్లవాడు అయితే నేనే. మా బుజ్జి వినాయకుడిని నిమజ్జనానికి మా ముతుకూరు చెరువు పక్కనే ఉన్న కన్న కాలువ దగ్గరికి అయితే వచ్చేసాము. కాలువ అంటే మురికి నీళ్ళ కాలువ కాదు, మంచి నీళ్ళే పారుతుంటాయి దాంట్లో. మా పిల్ల బ్యాచ్ మొత్తం ఆ కాలువకి అయితే దూకేసి ఆడుకుంటున్నారు. అదేం పెద్దగా లోతు ఉండదు, అందుకే ధైర్యంగా దిగి ఆడుకుంటున్నారు. ఆ తర్వాత మేము ఆ బుజ్జి గణపతిని నీళ్ళలో నిమజ్జనం చేసేసాము. ఇంకా నేను కూడా మా పిల్ల బ్యాచ్తో అలా కలిసి నీళ్ళలో మునిగి కాసేపు ఆడుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. అది మా సంగతి. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.